హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్. చంద్రికాస్ కిచెన్‌లో ఈరోజు మనం దోసకాయ పప్పును ప్రిపేర్ చేసుకుంటున్నామండి. కమ్మనైన ఈ దోసకాయ పప్పును వంట రాని వాళ్ళు కూడా ఈజీ మెథడ్‌లో చేసుకునే విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. బ్యాచిలర్స్ ఉంటారు చాలామందికి కూడా మనకి రాదు కదా! సో, వాళ్ళు కూడా మనకి సింప్లీ మెథడ్‌లో నేర్చుకునే విధంగా మనం ప్రిపేర్ చేసేస్తున్నామండి. సో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేను దీంట్లోనికి ఒక మీడియం సైజు దోసకాయని తీసుకుంటున్నానండి. దీన్ని చక్కగా మనం చెక్కు తీసేసుకొని పక్కన సన్నటి ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకేసుకుందాం. నేను దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ వరకు కందిపప్పును తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వరకు నేను వాటర్ని తీసేసుకుంటాను అనమాట. చక్కగా వాష్ చేసేసుకొని దీన్ని 2 గ్లాసుల వరకు వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఏ గ్లాస్తో అయితే పప్పు కొలుచుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ పోయాలన్నమాట. నెక్స్ట్ మనం చక్కగా తోలు తీసేసుకున్నాం కదా, చూడండి ఈ విధంగా మరి సన్న ముక్కలుగా కాకుండా లావు ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. దోసకాయ అనేది ఖచ్చితంగా టేస్ట్ అనేది చూడాలండి. చేదా పండా అనేది టేస్ట్ చూడాలి. చేదొస్తే కనుక పారేయటమే, పండు అయితే మనం చక్కగా వాడుకోవచ్చు అనమాట. నేను దీంట్లోనికి పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి. నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గార పెట్టుకొని తీసుకున్నానండి. మంచి ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట. పచ్చిమిరపకాయలు ఎండుకారం కూడా వేస్తాం కదా, ఈ దోసకాయలోకి కమ్మగా ఉంటుందన్నమాట. మనం 2 గ్లాసులు వాటర్ పోసేసుకున్నాం కదండి. ఈ దోసకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు మొత్తాన్ని కలిపేసుకొని దీంట్లో వేసేసుకుంటున్నానండి. అదేవిధంగా దీన్ని మనం కుక్కర్లో పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చాక ఆపేసుకోవాలి. దీంట్లో కొంచెం నేను పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని తీసుకుంటున్నాను. పసుపు అనేది మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుందన్నమాట. ఈ విధంగా మొత్తాన్ని మనం కుక్కర్లో పెట్టేసుకోబోయే ముందు 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి మిశ్రమం మొత్తాన్ని. ఈలో కుక్కర్ అనేది ఉడికేలోగా నేను దీంట్లోనికి ఒక 2 రెమ్మల వరకు చింతపండుని తీసుకున్నాను. దీంట్లోకి మనం కొంచెం చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఓకే అండి, 4 విజిల్స్ వచ్చేసాయి. పప్పు అనేది మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఒకసారి మొత్తాన్ని కలియబెట్టేసుకుందామండి. ఇందాక మనం నానబెట్టేసుకున్నాం కదండి చింతపండు అనేది, దీన్ని చక్కగా గుజ్జుగా మనం ప్రిపేర్ చేసేసుకొని ఆ గుజ్జు కూడా మనం ఈ పప్పులోనికి వేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కటి గుజ్జుని దోసకాయలోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దీంట్లోనికి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఇంగువ, కొంచెం పచ్చిపప్పును వేసుకుంటున్నామండి. అదేవిధంగా జీలకర్ర అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట. కొంచెం కరివేపాకు రెమ్మలను వేసేసుకొని మొత్తం కూడా చిటపటం అనేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేయండి, ఎందుకంటే తక్కువ ఆయిల్ వేసాం కాబట్టి తొందరగా మాడిపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఇవన్నీ చిటపటమన్నాక నేను దీంట్లోనికి ఇందాక ఉడికిన పప్పును మొత్తాన్ని కూడా బాండీలోనికి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు దీన్ని పూర్తి లోలో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు దీంట్లో ఉన్న వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు ఒక 5 నిమిషాల్లో చక్కగా మగ్గిపోతుంది. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఎందుకు తక్కువ వేసుకున్నానంటే ఇందాక 2 పచ్చిమిరపకాయలు వేసాం కదా, మనకి కరెక్ట్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. అందుకని ఎండుకారం కొంచెం తగ్గించి వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. చూడండి ఈ విధంగా చక్కగా చిక్కబడిపోయింది కదా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన దోసకాయ పప్పు అనేది ప్రిపేర్ అయిపోయింది. ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.